డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీ డిపార్ట్మెంట్ అన్నీ కలిసి కూడా సంయుక్తంగా చేస్తూ ఈ యొక్క రోడ్డు ప్రమాదాలను నివారించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కార్యక్రమాన్ని చేసినటువంటి లారీ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర లారీ డ్రైవరు ఆ డివైడర్ పెట్టుకుని దాని నుంచి దూకే క్రమంలో అతను కూడా కింద పడ్డాడు. దాని తర్వాత అతని మీదకి వెళ్ళి ఇంకా టైర్ అన్నది వెళ్ళడం జరిగింది. దాని బారిన పడకుండా ఉండడానికి చిన్న పిల్లలకు ఇవన్నీ ఏంటంటే మన కేవలం ఈ రోడ్డు ప్రమాదాలని మన నెగ్లిజెన్స్ వల్ల మాత్రమే జరుగుతుంది. మన హ్యూమన్ నెగ్లిజెన్స్ అంటే ఎవరో ఒకరు రైడర్ కావచ్చు, ఆపోజిట్ రైడర్ కావచ్చు, ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు చేసినటువంటి తప్పులకు కూడా అనుకోకుండా మనకు కూడా దెబ్బలు కలుగుతుంది. సో దాన్ని అధిగమించడానికి ఏంటంటే మనం మితమైనటువంటి వేగంతో ఉండాలి. మనం ఒకవేళ 60 కిలోమీటర్ల వేగంతో 50 కిలోమీటర్ల వేగంతో ఉండి మన బండిని మనం కంట్రోల్ చేయగలమన్న ధీమా ఉంటే ఉత్తరవాడు వాడు ఒకవేళ సడన్గా అటు తిరిగిపోయి ఇల్లు వచ్చినా కూడా మనం ఇప్పుడే లెఫ్ట్ సైడ్కో రైట్ సైడ్కో ఏదో ఒక సైడ్ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. లేదు వాడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో అతను ఒక 120లో వస్తుంటూ నేను ఒక 120లో పోతా, వాడు అక్కడి నుంచి వచ్చే వరకు ఎక్కువ పడుతుంది తప్పించుకొని పోతా అంటే దానికి తగిన ఎవరిని వారే చెల్లించుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ద్విచక్ర వాహనం ఏదైతే ఉంటుందో హెల్మెట్, 4 వీలర్ ఏదైతే ఉంటుందో దానికి సీట్ బెల్ట్ ధరించాలి. ఇంకొకటి అతి ముఖ్యమైన ఏంటంటే తాగి వాహనం నడపాలి. అంటే మనకి యాక్సిడెంట్ అనేది కూడా ఎక్కువ ఏ టైంలో జరుగుతున్నాయంటే సాయంత్రం పూట 5 నుంచి 10 గంటల మధ్యలో, లేదు అంటే తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల మధ్యలో జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో ఎందుకంటే తెల్లవారుజామున అయితే లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేయడం వల్ల వాళ్ళకు నిద్ర ఆపుకోలేదు, స్టీరింగ్ నిద్ర మధ్యలో కూడా లెఫ్ట్కో రైట్కో ఫ్రీడమ్ వల్ల యాక్సిడెంట్. ఈ ఈవినింగ్ అవర్లో జరిగేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ 80% తాగి నడపడం వల్ల జరుగుతూ ఉంది. సో అదొక్కటి ఏంటంటే మనం తాగి నడపకుండా ఉండి మన ప్రాణాలను మనం కాపాడుకుంటూ క్షేమంగా ఇంటికి వెళ్ళి మన యొక్క ఇంటికాడ మన కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి మనం మనసులో పెట్టుకొని ఇంటికి చేరుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క అరైవ్ అనే ప్రోగ్రామ్ని ప్రభుత్వం వారు తీసుకురావాలి. అదే కార్యక్రమంలో భాగంగా మనము ప్రతి గ్రామం లోపల విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీని మన యొక్క సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా వారు అధ్యక్షులుగా ఉంటారు. వారి ఆధ్వర్యంలో కూడా ఒక రోడ్ సేఫ్టీ కమిటీ అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ కమిటీ యొక్క సూచనల మేరకు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూచనలు అయితే ప్రజల మేరకు ఇచ్చినటువంటి సూచనలు అయితే రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనం ఏ విధంగా నడుచుకోవాలా, రోడ్డు సైడ్ ఎక్కకుండా ఉన్నాయి అవి ఉండడం వల్ల రోడ్డు ప్రమాదం జరుగుతుంది. అవన్నీ కూడా విలేజ్ లెవెల్లో మనమే ఉంటాం కాబట్టి దాన్ని డిసైడ్ చేసేసుకొని వాటిని నిర్మూలించాలి. అంతేకాకుండా రోడ్డు పైన ఏదైనా గుంతలు పడ్డాయి, అది ఒకవేళ మన పంచాయతీ పరిధిలో అయితే మనం చేపిస్తాం. లేదు సార్ ఇది ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నదని అంటే మనం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో మాట్లాడి అది తొందరగా చేసుకొని రెక్టిఫై చేసుకోవడానికి ఈ యొక్క విలేజ్ రెగ్యులేషన్కి అది ఉపయోగపడుతూ ఉన్నది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ కార్యక్రమం చేపట్టినా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, తద్వారా ఈ యొక్క ప్రాణాలను కాపాడుకోవడం అనేది మెయిన్ కాన్సెప్ట్. దీన్ని ఉద్దేశించుకొని ఇప్పుడు మనకు ఒక బ్లాక్ స్పాట్ ముందర ఏదైతే ఉందో అక్కడ ఒకటి పోలీస్ నోకౌట్ బోర్డు అనేది ఇప్పుడు ఒకటి ఏర్పాటు చేయబోతుంది. తర్వాత అది ఎందుకనంటే ఇమేజ్ డేంజరస్ కరువు ఉన్నది కాబట్టి
దీన్ని నెమ్మదిగా వెళ్ళాలి పోస్టులు బోర్డును ఆ యొక్క పోలీసు కటౌట్ తోటి ఇక్కడ పెట్టడం ఆర్కేసే లోపల నలుగురు కనుక్కోవడం జరిగింది. 5 మంది గాయాలతోటి బయటపడ్డారు. దీంట్లో తీసుకుంటే 2022 లోపల ఆటోను అందులో ఇంకొక అతను ఇంజూర్డ్ అయి ఉన్నాడు. ఇప్పటికి కూడా కాలు బెడ్ రీడన్ అయినాడు. ఒకరు చనిపోయినారు, ఒకరేమో బెడ్ రీడన్ అయినారు, ఇంకొకరు కూడా స్వల్పగాయాలతోటి బతికి పట్టుకట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనం చేసేటువంటి నెగ్లిజెన్స్ వల్ల. ఏదైతే సీట్ బెల్ట్ కూడా ఒకరే మన డ్రైవర్ ఒక్కరే పెట్టుకుంటే సరిపోదండి. కారులో ఎంతమంది ఉంటే అంతమంది పెట్టుకోండి. ఎందుకనంటే కారు లోపల సీట్ బెల్ట్ డ్రైవర్ పెట్టుకుంటే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కార్ డ్రైవర్ మాత్రం సేఫ్గా ఉంటుంది. వెనుక ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు కారు ఏ విధంగా అయితే పల్టీ కొడుతూ ఉంటుందో అందులో ఉన్నటువంటి మనుషులు కూడా అటు ఇటు ముందడికి సైడ్లకు అటు ఇటు తిరగడం వల్ల లోపల ఉన్నటువంటి ఎముకలు అదేవిధంగా తలకు బలమైన దెబ్బలు తాకి చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ తప్పించుకోవాలంటే మన నెగ్లిజెన్సీ కారణంగా ఇతరుల ప్రాణాలకు మన ప్రాణాలను రక్షించుకుంటూ ఇతరుల ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో హెల్మెట్ ధరించడం. హెల్మెట్ మీన్స్ బైక్ మీద ఒక్కరుంటే ఒక్కరు నడుపుతారు. అదే భార్య భర్తలు ఉంటే ఆడవాళ్ళు ఎందుకంటే మాకెందుకు హెల్మెట్ అని అనుకుంటారు. అంతేనా? గత నెలలో కూడా కాదు 20 రోజులు అవుతుంది. మన మెండోర మండలం పోచంపాడు గ్రామంలో అందరికీ తెలిసే ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు పోతా ఉన్నారు. పోతా ఉంటే వెనక ఆవిడ హెల్మెట్ పెట్టుకోలేదు, ఇక్కడ భర్త హెల్మెట్ పెట్టుకోలేదు. చీర కొనుక్కు ఇంకా టైర్ లోపల ఇరుక్కున్నది. మాత్రం తలకు చనిపోవడం జరిగింది.